ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆయన ఫోన్ నంబర్ ఉండే ఉంటుంది కదా, నువ్వే అడిగి కనుక్కో. భయం మనసులోనే ఉన్నా నోటి నుంచి వచ్చే పొగరి యొక్క పవర్ తగ్గలేదే. వాడంత ధీమాగా వస్తానని ఛాలెంజ్ చేశాడంటే నువ్వు కూడా వాణ్ణి ప్రేమించే ఉంటావు. ఆహా, నక్షత్ర బర్త్డే పార్టీకి వనభోజనాలకి వాడొచ్చాడు అంటే ఈవిడ గారి కోసమని నాకిప్పుడు అర్థమవుతుందమ్మాయి. కరెక్టే పిన్ని. ఏయ్, నువ్వు కూడా వాణ్ణి ప్రేమిస్తున్నావు కదూ? నీకేది చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయ్యో అమ్మా, ఇప్పుడు అర్థమైంది పిన్ని. ఇది కూడా వాణ్ణి ప్రేమిస్తోంది. అది ఒప్పుకోలేదు కదమ్మాయి. ప్రేమించకపోతే ప్రేమించడం లేదని గట్టిగా అరిచి మరీ చెప్పేది. రావద్దు, వచ్చినా నీతో వచ్చేది లేదు అని ఫోన్లో ఆ గగన్ గాడికి తెగేసి చెప్పేది. అలా చెప్పకుండా నీతో చెప్పాల్సిన అవసరం లేదని తప్పించుకుంటూ వెళ్తుందంటే అది కూడా ప్రేమిస్తోంది పిన్ని. అంటే రేపు వాడొస్తే వాడితో పాటు ఇది వెళ్ళిపోతుందన్నమాట. వెళ్ళిపోతుంది పిన్ని. రాదు అని వాడనుకుంటే వస్తాను అని ఛాలెంజ్ చేసుండేవాడే కాదు. వాడితో భూమి వెళ్ళిపోతే ఇక జీవితంలో భూమి మొహం మా బావ చూడ్డు. అదే మనకు కూడా కావాల్సింది. రేపటితో దాని పీడ విరగడవుతుంది. ఇందు, ఇందు ఎక్కడికి వెళ్ళింది? ఇందు, ఇందు వచ్చారా? ఏంటి నువ్వు వంట చేస్తున్నావా? అసలు నీకు వంట చేయటం రాదు కదా? రాదండి, కానీ అత్తయ్య గారు చేయమన్నారు. అందుకే మీరు వచ్చే వరకు ఏదో ఒకటి మేనేజ్ చేస్తున్నాను. మేనేజ్ చేయడం ఏంటి? ఏం చేసింది? మేనేజ్ చేయడం అంటే ఇలాగా? ఏంటింది ఇలా చేసావు? రైస్ ఎన్ని విజిల్స్ కొడుకుతుందో నాకు తెలియదు కదా, అందుకే విజిల్ పెట్టలేదు. ఆహా, కనీసం రైస్ అయినా వేసావా? లేదు, మీరొచ్చి వేస్తారని వాటర్ని ఉడికిస్తున్నా. వంట చేయడాన్ని ఇంత బాగా మేనేజ్ చేయొచ్చని నాకిప్పుడే తెలిసిందిందు. థ్యాంక్ యూ అండి. నిన్ను తిడుతున్నానో పొగుడుతున్నానో నాకే తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నాను. దాన్ని నువ్వు టేక్ ఇట్ ఫర్ గ్రాంట్ లా తీసుకోకు. అయినా రేపు కట్నం వస్తుందని తెలిసి కూడా నీతో వంట చేయించడానికి మా వాళ్ళకి ఎంత ధైర్యం? మా అత్తయ్య నిజంగా ఫోన్ చేయలేదు కదా, కట్నం రాదు కదా. అది మనకు తెలుసు. వస్తుందన్న నమ్మకంలో మా వాళ్ళని నేను ముంచాను కదా. అయిపోయారు వీళ్ళు నా చేతిలో. అయ్యో, ఏం చేస్తారండి? నువ్వే చూస్తావుగా. కొత్త కోడలు వచ్చిన కొత్తలోనే అత్త మామూలు హరి అన్నారన్న అపవాదం నాకు వద్దండి. మరీ అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. రీచ్ అవ్వడం కష్టం. నువ్వు ఇలాగే వంటను మేనేజ్ చేస్తూ ఉండు. నిన్ను నెత్తి మీద పెట్టుకునే కార్యక్రమానికి నేను శ్రీకారం చుడతాను. ఇంతకీ మీ అత్తమామ ఎక్కడా? అదిగో బయట ఉన్నారండి. సరే, ఏ మాటకు ఆ మాటేనే. ఇదిగో ఈ శనగలో బెల్లం రెండిటి కాంబినేషను
అదురుసే ఆ, మరేం ఆ. ఆ? ఏంద్రా ఏం చేతనా కనబడ్డంలా వీడియో తీస్తున్నాను అది తెలుస్తుందిలే దేనికి అని అడుగుతున్నాను. అపూర్వ గారికి పంపించడానికి. రేయ్ పేరుకే మేము వెంకటేశ్వర సౌందర్యాలం గాని నిజంగా వెంకటేశ్వర సౌందర్యాల వరా మేము. ఆ? ఆవిడ మా వీడియోలు చూసి ఎంజాయ్ చేయడానికి. నీ కళ అర్థమైందా? ఏ మరి కాదేటి? అపూర్వ గారే కట్నం పంపించే ముందు మా ఇందుని ఎలా చూసుకుంటున్నారో మాకు తెలియాలి, ఓ శాంపిల్ వీడియో పంపించమన్నారు. ఆ? అందుకే తీస్తున్నా. ఆ? ఓర్ని అంటే? దుంపదేగా. ఆ? వంట చేస్తున్న ఇందును కూడా తీసేసావా? తీశాను. ఆ, మిమ్మల్ని తీస్తున్నాను, ఇక పంపించడమే లేటు. రేయ్ అసలు నీకు బుద్ధుందా? వంట చేస్తున్న ఇందుని చూస్తే ఆవిడ మనల్ని అపార్థం చేసుకోరు. మరి అలాంటప్పుడు ఇందుని వంట ఎందుకు చేయమన్నావు? ఏదో అలవాటు అవుతుందని చెప్పానులేరా. వీడియో తీయాలంటున్నావు కదా, ఇప్పుడు నేనే వంట చేస్తాను. మనం ఇందుని ఎంత బాగా చూసుకుంటున్నామో చెప్పేలా నువ్వు తీసే వీడియో ఉండాలి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? లాభం లేదమ్మా. మనం ఎన్ని వీడియోస్ తీసినా రేపు ఇందు నన్ను ప్రేమగా చూసుకోలేదు అని చెప్పిందనుకో, మొత్తం పాయే. ఆ? ఆ, ఏమైంది వీడికి? వీడేంటండి ఇలా అంటున్నాడు? అంటే ఇప్పుడు నువ్వేమంటావురా? అబ్బా, దారిలోకి వచ్చారు. ఆ, కొత్తగా పెళ్ళైన పిల్లకి సరదాలుంటాయి. అదే సినిమాలు, షికార్లు, షాపింగ్లు అని. అసలు అవేవీ చేయించలేదు. ఆ, ఒరేయ్ నువ్వు చెప్పేది కరెక్టేరా. అందుకే నువ్వు నీ పెళ్ళాన్ని సినిమాకి తీసుకెళ్ళు, దాన్ని కొంచెం హ్యాపీగా ఉంచుదాం. ఆ, నువ్వేమంటావే? కరెక్టేనండి. తొందరగా వెళ్ళరా. ఆ, వెళ్ళరా వెళ్ళు. చూసి వెళ్ళరా చాలు, వెళ్ళరా సన్నాసి, వెళ్ళు. వెళ్ళు. అమ్మయ్యా. మావయ్య, మిమ్మల్ని ఆంటీని అంకుల్ పిలుస్తున్నారు, ఏదో మాట్లాడాలంట. ఏ ముహూర్తాన్ని ఆప్షన్కి వెళ్ళానో గానీ అప్పటి నుంచి బావగారు సీరియస్గానే ఉంటున్నారమ్మా. నాతో ఏం మాట్లాడదాం అనుకున్నారో నీకేమైనా చెప్పారా? లేదు మావయ్య. మీరా మీరా వస్తున్నానండి. ఏమైందండి? మనిద్దరితో మీ అన్న ఏదో మాట్లాడతాడంట. పద పదమ్మా. అమ్మా, ఈ విషయం అమ్మాయికి చెప్పాలి. అమ్మాయి ఇదిగో. అమ్మాయి, మన మీరానే కృష్ణప్రసాద్ని అల్లుడు గారు పిలిచారట. వాళ్ళు వెళ్తున్నారు. ఏదో అగ్గి రాజుకుని మంట పుట్టేలాగే ఉంది. పద మనం వెళ్ళి చలి కాచుకుందాం. రా, 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 రా. పిన్ని, ఉదయం నుంచి బావు మూడేం బాలేదు. ఈ టైంలో మనం వెళ్ళడం అవసరమా? వద్దు. అవసరమే అమ్మాయి. అక్కడ పడే ప్రతి మాటలో ఏదో ఒక మాట నీకు పనికి రావచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.